చూడండి, కీర్తన 20వ కీర్తన 4వ వచనం చదువుకున్నాం. 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే కోరిక. మనుషుడికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఇక్కడ ఉన్న అందరి కోరికలు ఉన్నాయా లేవా చెప్పండి. నోరు తీసుకొచ్చి కోరికలు ఉన్నాయా లేవా? ఏం కోరికలు ఉన్నాయి మనం చెప్పండి. కోరికలు చెప్పండి, లేకపోతే కాతి మీద రాసి అట్టు పెట్టి నాకు ఇవ్వండి. నీ కోరికలు ఏంటో ప్రార్థన చేస్తాను. అదేలోయ నీ కోరికలు ఏమున్నాయో ప్రతి ఒక్కరు కోరికలు ఉంటాయి. ఆ కోరిక తీరాలంటే మనం ఎలా ఉంటే కోరికలు తీర్చేది కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రకరకాల కోరికలు ఉంటాయి. తినే విషయంలో కోరికలు ఉంటాయి, వస్త్రాలు ధరించే విషయంలో కోరికలు ఉంటాయి, ఇల్లు కట్టుకునే విషయాల్లో కోరికలు ఉంటాయి. ఏమండి, మరి 10 మంది తెలుగుతున్నప్పుడు కోరికలు ఉంటాయి, వాహనాల విషయంలో కోరికలు ఉంటాయి, బిడ్డల చదువుల విషయంలో కోరికలు ఉంటాయి, ఉద్యోగాల విషయంలో కోరికలు ఉంటాయి, సంతాన విషయంలో కోరికలు ఉంటాయి, వివాహ విషయంలో కోరికలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏమిటి చెప్పండి? కోరిక అనేది ఉంటుంది. ఇక్కడ దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరుస్తా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి కోరిక? దావీదు కోరిక సిద్ధింపజేసి ఆలోచన నెరవేరుస్తా అంటున్నాడు. మరి దావీదు కోరిక తీర్చే దేవుడు మన కోరికలు తీర్చడా? మాట్లాడాలి. మన కోరికలు తీర్చడా? ఇప్పుడు ఎన్నో కోరికలు మన పట్ల తీర్చలేదా? ఎన్నో కోరికలు తీర్చాడు. కానీ ఈ రోజైనా అసలు ఆ కోరిక తీరాలంటే ఎలా ఉంటే మన కోరికలు తీర్చి అనేది క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనిషికున్న కోరికలు చాలా ఉంటాయి. గాలి మేళ కట్టేస్తుంటాడు కోరికలు. గాలి మేళ కట్టేస్తాడు, అప్పటికప్పుడే వెళ్ళిపోద్ది అన్నమాట కోరిక. ఎక్కడికెడకో వెళ్ళిపోతుంటాయి కోరిక. కానీ మన ఆలోచన బట్టి కోరిక తీరుతాం, క్రియను బట్టి కోరిక తీరుతున్నాం. క్రియ అంటే క్రియారూపంగా, పని రూపంగా కోరికలు తీరుతాయి అన్నమాట. ఆ కోరిక తీరపోతే మన హృదయం అంతా నొచ్చుకునిద్ది అంట. చదవండి ఒక మాట, సామెతల గ్రంథము 13వ అధ్యాయంలో ఆ మాట మనకు కనపడుతుంది. 13వ అధ్యాయం 12 వచ్చింది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచ్చింది. కోరిక సఫలము కాకుండుట చేత హృదయం ఏం చేసిందంట? నొచ్చుకుందంటే బాధపడిందంట. నా కోరిక అనుకున్నాను, నా కోరిక నేను పాస్ అవుతాను అనుకున్నాను, కష్టపడి చదువుకున్నాను, నేను పాస్ అవుతాను అనుకుని సంతోషపడ్డాను, నేను పాస్ అవ్వలేదు. హృదయం ఏం చేసిందంట? బాధపడింది, హృదయం నొచ్చుకుంది. ఒక వ్యక్తి పాస్ కాకపోతే బాధ, ఉద్యోగం రాకపోతే బాధ, బిడ్డలు పుట్టపోతే బాధ. ఈ సంవత్సరం సంతానం వచ్చింది, ఇస్తాడు అనుకున్నాను, నాకు ఈ సంవత్సరం కూడా సంతానం ఇవ్వలేదు. హృదయం నొచ్చుకునింది. నాకు ఈ సంవత్సరం వివాహం అయితే అనుకున్నాను, నాకు ఈ సంవత్సరం వివాహం కాలేదు. ఈ సంవత్సరం నా అప్పులు తీరదు అనుకున్నాను, నా అప్పులు తీరలేదు. ఈ సంవత్సరంలో నాకు ఇల్లు కట్టాలనుకున్నా, ఇల్లు కట్టుకోలేకపోయాను. ఈ సంవత్సరంలో నేను అనుకున్నది నా పట్ల నెరవేరలేదని హృదయం అంతా బాధపడిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. వాస్తవా కాదా? మాట్లాడాలి. అలా కాదమ్మా? ప్రతి ఒక్కరు హృదయాలు కోరికలు ఉంటాయి. ఆ కోరిక తీరపోతేనంట హృదయం నొచ్చుకుంటుందంటే హృదయము బాధపడుతుంది. ఎవరికి చెప్పుకోలేక హృదయం బాధపడుతుంది. బాధపడే వారిని దేవుడు చూసి వదిలిపెట్టడు. మన బాధ తీరాలంటే, మన కోరిక తీరాలంటే మనం ఎలా ఉంటే మన కోరిక తీరుద్ది, మనం ఏ విధంగా ఉంటే మన కోరిక తీరుతుంది. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చక్కగా మీరు అందరూ వాక్యం విని ఈ వారంలో ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. తప్పక వచ్చే వారంలో మీ పట్ల కోరిక తీర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 145వ కీర్తన 19 చదవండి. మన కోరిక తీరాలంటే ఎట్టుంటే తిరిగి చెబుతాను. 145వ కీర్తన 19వ వచనము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన
ఎప్పుడు నెరవేరుస్తారంట కోరిక? అమ్మా మన కోరిక తెరాలంటే ఏం చేయాలంటే మనము ఏం కలిగి ఉండాలి? భయము, భక్తి రెండు ఉండాలి. భయం ఉండి భక్తి లేకపోయినా ప్రయోజనమే, భక్తి ఉండి భయం లేకపోయినా ప్రయోజనమే. ఎందుకంటే దేవుడు మనకి 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, 2 ముక్కులు రంధ్రాలు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఈ 2 ఎందుకు పెట్టాడు? వీటిలో ఏది ఇప్పుడు మన ముక్కు బిరడా కట్టిన ఒక పక్క ఊపిరాడితే మనకి ఒక ముక్కుతో గాలి పెరచాలంటే ఇబ్బందిగా ఉండేది, ఉండితే లేదా? ఒక కన్ను చూపు కనపడి ఒక కన్ను చూపు కనపడిపోతే బాధే కదా. ఒకసేపు వినపడి ఒకసేపు వినపడకపోతే బాధే. వాళ్ళు ఏమనుకుంటారు? ఇంతకాగేసిన కూడా అమ్మాయి పలకలేదు అనుకుంటారు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ పక్క శివుడు, ఆ శివుడు వచ్చిన కనుక వినపడదు కనుక ఆమెకు తెలవదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? నేను కాకేసే పలకలేదు అనుకుంటారు. 2 కాళ్ళు ఒక కాలు లేకపోతే ఒక కాలుతో నడగలుగుతామా? ఎంత బాధపడతాం. 2 చేతులు చేయలేకపోతే ఓ చేతే ఎంత బాధపడతాం. అలాగే దేవునందంట భయభక్తులు గల వారి కోరిక ఆయన తీర్చును. భయం ఉండాలి, చెప్పాలి, భక్తి ఉండాలి. ఈ 2 ఉంటే ఆయన మన కోరికలు తీర్చబడుగాక. అది అంత సొట్టు కొట్టండి. తప్పనిసరిగా ఇద్దరు మనం అందరం కూడా దేవునందు భయభక్తులు కలిగి ఉంటే తప్పక మన కోరికలు తీర్చగా ఏం చేస్తాడు ఆయన? ఆయన తీర్చే దేవుడే కానీ ఆయన అట్టు పెట్టుకునే దేవుడు కాదండి. ఆయన భయభక్తులు కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఒక రక్తస్రావ రోగి ఉంది, 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావం. తను డబ్బంతా ఖర్చు పెట్టుకుంది, అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత యేసుప్రభు దేవుడు ఆయన వస్తున్నాడు. ఆయన కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, మోగోళ్ళని, చెవిటోళ్ళని, చనిపోయిన కూడా స్వస్థపరుస్తున్నట్టు సంగతి తెలుసుకుని ఆయన అందుకు విశ్వాసం నుంచి వెళ్ళింది. నేను ఆయన వస్త్రం చెంగన్న ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది. వెళ్ళింది, నమ్మకంతో వెళ్ళింది, విశ్వాసంతో వెళ్ళింది. వెళ్ళి ఆ వస్త్రం చెంగంట అక్కడ పట్టుకుందని వెంటనే ఆయన ఉన్న ప్రభావం ఏమలకు వచ్చేసి ఆ రక్తధార అంట ఆగిపోయిందంట. అప్పుడు ప్రభు అంటాడు, పేతురు నన్ను ఎవరో తాకారని అడిగితే పేతురు అయ్యా ఇన్ని వేల వందల మంది మీద ఆనుకుంటున్నారు, ఎవరని చెప్పేదంటే ప్రత్యేక నా నుంచి ప్రభావం వెళ్ళింది అని. అప్పుడు ఆమె వణుకు భయపడుతూ అయ్యా నేనే అని. అప్పుడు కుమారి భయపడదు, సమాధానంగా ఉండమన్నారు. సోదరు చెప్పండి, భయభక్తులు వచ్చినాయి ఆమెకి. ఆ కోరిక తీర్చబడింది, దేవుడు కోరిక తీర్చాడు. ఆయన ముట్టి ఉంటే నేను స్వస్థపడతాను కోరిక ఉంది ఆమె. అన్నా కూడా దేవుని మందిరికి వెళ్తుంది అన్నాని ఇంటికాడున్న పెనిన్న ఇసుకిస్తుంది, యాళం చేస్తుంది. నీకెందుకు పుడతారా పిల్లలు? ఎందుకు ఇన్ని సంవత్సరాల మట్టి మందిరానికి వెళ్తారు, నీకెందుకు పుడతారా పిల్లలని? అక్కడ ఆమె ఇసుకిస్తుంది. బయటకు వస్తే బజార్లో అందరూ ఈ గుడ్రాలు మనకు ఎదురవుతుందని చెప్పి అందరూ అసహించుకుని పక్కెళ్తున్నారు. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే దైవజనుడు ఏమంటున్నాడు? మత్తురాలా అంటున్నాడు. 3 బాధలు పడుతుంది అన్న, 3 బాధలు పడుతుంది. ఒక బాధ ఇంట్లో బాధ, 2వ బాధ ఇరుగు పొరుగు వారితో బాధ, 3వది మందిరంలోకి వస్తే దైవజనుడు పలికే మాటల బాధ. మాటలతో కత్తిపోటు లాంటి మాటలతో ఆ హృదయము నొచ్చుకుంటుంది. అయినను ఆ నొచ్చుకుని బాధపడుతుంటే అంటాడు తన భర్త అంటాడు, ఎందుకు అన్నా, ఎందుకు ఇలా బాధపడుతున్నావు? ఏ విషయం ఎందుకు బాధపడుతున్నావు? 10 మంది పిల్లలంత విశేషంగా వాడు కాదా? నీకెందుకు బాధపడుతున్నావు? నిన్ను ఏమైనా అంటున్నానా పెడుతున్నానా? నేను ప్రేమతో చూసుకుంటున్నా కదా అని అంటున్నాడు. అయినా నా కోరిక ఏంటంటే నేను అమ్మని పిలిపించుకోవాలి, నేను తల్లిని పిలిపించుకోవాలి అని ఇటు ఇంట్లో బాధ, ఇటు పొరుగు వాళ్ళ బాధ, లోపల ధైర్యమైన బాధ అయినా సరే భరించి దేవుని దగ్గరికి వచ్చి భయముతో భక్తితో ఆయనకి జ్ఞాపం చేసుకున్నాను. ఓ రోజున ఏలే పాపం వచ్చి గట్టిగా గద్దించాడట, మత్తురాల ఎంత మత్తుగా ఉంటావు అని ఎప్పుడైతే గద్దించాడో అప్పుడు చెప్తున్నట్టు, నా ఏలిని వాడా నేను మత్తురాలు కాదు, నన్ను పనికి బాని దానిగా నన్ను ఎంచొద్దయ్యా, నన్ను 10 మందికి ఎంచొద్దు. నాకు ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ దేవునికి ఇవ్వాలని
దేవుని దగ్గర మనం చేసుకుంటున్నాను అయ్యని. ఆ దినత్వం, ఆ మనసులో ఉన్న దినత్వంతో ఎప్పుడైతే దైవుడు చెప్పిందో దైవుడిని అంటే చేసి ప్రార్థన చేశాడు. నువ్వు దేవుని దగ్గర ఏమనుకున్నావు అది దేవుడు నీకు నెరవేర్చును కాకని ప్రార్థన చేశాడు. అప్పుడు చేసిన ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు అప్పుడు ఇంటికి వెళ్ళింది, దుఃఖం మానేసింది. దేవుడు ఆమె జ్ఞాపకం చేస్తున్నాడు. గొప్ప గనుడైన ప్రవక్త అయిన సమూయేలు అనే బిడ్డని దేవుడు ఇచ్చాడు. సోదరం చెప్పండి హల్లెలూయా. కోరిక తీరుస్తాడు. ఎవరు కోరిక తీరుస్తాడంటే దేవునందు ముందు మనకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయభక్తులు లేకపోతే కోరిక అక్కడ తీరితే చెప్పండి. భయభక్తులు ఉంటేనే కోరికలు తీరుతాయి, కానీ లేకపోతే మన కోరికలు తీర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కలశంలో పరిశుద్ధాత్మ తెలియపరుచిన మాట మనం భయభక్తులు కలిగి ఉంటే తప్పక మన కోరిక దేవుడు తీర్చును గాక. అర్థమైన సోదరులు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ దైవజనుడి కోరిక అంటో చూద్దాం. నాయందు 7వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 7:18 నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది ఏ కోరిక కలుగుతుందట? అపోస్తలుడైన పౌలు గారైన సేవకుడు గంట మేలైన దాన్ని చేయాలని కోరిక నాకు కలుగుతుంది, కానీ దాన్ని చేయాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే చేద్దామని అనుకున్నాను, కానీ చేయించడం వల్ల వాళ్ళు చేయించడానికి వాళ్ళకి విశ్వాసం లేకపోయింది. ఇక్కడ ధైర్యం చెప్తున్నమాట, మేలేం చేయాలనుకుంటున్నాను నేను, అదే నా కోరిక. ఇప్పుడు నీ బిడ్డల కోసం నువ్వు మేలేం చేయాలని కోరుకుంటావా, లేకపోతే కీడైంది కోరుకుంటావా? ఏమా నీ కన్న బిడ్డలు వాడు తాగుబోతాడైనా, వాడు తిరుగుబోతాడైనా, వాడు ఎబుచాలైనా, వాడు ఒక దొంగ అయినా, వాడు సోమరైనా, వాడు పనికిమాలుడైనా, ఆ బిడ్డ మీద నీ కోరిక ఉండిదే ఉండదా? ఉండిదే ఉండదా? మాట్లాడరా తల్లి? ఉండిద్ది. అయితే నీ బిడ్డ మీద అంత కోరిక ఉన్నప్పుడు ఆత్మల కాసే తండ్రికి కూడా కోరిక ఉంటుంది. ఏంటంటే మీకు మేలు కలగాలని దైవజనుడు కోరిక. దైవజనుడు కోరిక తీర్చబడాలంటే మీరు ఆయన మాట, అది అప్పుడు సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. కనుక మీరు ఆయన మాట వినాలి, దైవజనుడు మాట వినాలి, మేలు చేయాలి. మేలు కలగాలని మీకు బిడ్డలు కలగాలని, మీ అప్పులు తీరాలని, మీ రోగాలు తగ్గాలని, మీరు ఆత్మీయంగా ఎదగాలని, మీరు బలపడాలని, మీరు ఉన్నతమైన స్థానంలో ఉండాలని, దేవుని కలిగిన బిడ్డలురా వీళ్ళు దేవుడు నిజంగా ఆస్వాదించాడురా, వీళ్ళు దేవుడు దీవించాడని పక్క వాళ్ళని చూసి మిమ్మల్ని గణపరచేటట్టు ఉండాలని దైవజనుడుకున్న కోరిక ఏంటంటే ఆ స్థితిలో ఉండాలని కోరుకుంటాం. మన బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వాలని మనం అట్లా కోరుకుంటున్నాము. దైవ సేవకుడు కూడా కోరుకునేది ఏంటంటే మీరందరూ మేలుగా ఉండాలి, మీరందరూ క్షేమంగా ఉండాలి, మీ కుటుంబాల్లో ఏడుపు దుఃఖం ఉండకుండా మీరందరూ సంతోషంగా ఉండాలని ఆ దైవజనుడి కోరిక. ఆ కోరిక తీరాలంటే ఆయన చెప్పినట్టు మీరు వినాలి. ఇంతే తప్పక ఎందుకు తీరం? మన కోరికలు తీరుస్తాడు దేవుడు. భయభక్తులు వారి కోరిక తీర్చింది దేవుడు. నేను చెల్లిన కోరిక ఉంది, కానీ అది నా వాళ్ళకి కావట్లేదంటే రావట్లేదు. సరైన పద్ధతిగా వచ్చి కూర్చొని సరైన పద్ధతిలో మీరు ఉండి దేవుని మాట చొప్పున విని మీరు ఉంటే దేవుడు మీ పట్ల ఎందుకు చేయడు? మేలు చేస్తాడు. హల్లెలూయా, మేలు చేస్తాడు. మేలు చేయని కోరిక ఉంది. అందుకే పౌలు అంటాడు, మరొక మాట అంటాడు, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం అంటాడు. ఒక మాట చదవండి. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం కూడా అంటాడు, అమ్మా మనకు మేలు చేయకందు, మనము మేలు చేయకందు విసుకక ఉందుము, మనము అలయక అది నువ్వు మేలు చేయడానికి ఇష్టపడమాక. మేలు చేయాలని దానికోసం నువ్వు ఇష్టపడకుండా ప్రార్థన చేయి. వాళ్ళ మేలు చేయాలని ఇష్టపడకుండా చెయ్యి. తగిన కాలమందు పంట కోసును గాక. హల్లెలూయా. ఇసుకు లేకుండా ఉండాలి.
ఈ సంవత్సరం చేను పండలేదనుకో, ఈ చేను పండలేదని అమ్మేసుకుంటే నీ పంట పోయలేదు. వస్తావా? పోయలేదు. ఈ సంవత్సరం గేదె వల్ల నాకు నష్టం వచ్చిన గేదెను అమ్మేసుకున్నావు అనుకో, మళ్ళీ పనలేదు. ఏదైనా నువ్వు చేసే వ్యాపారం కానీ వ్యవసాయం కానీ నువ్వు చేసుకున్న ప్రతి ఒక్క పని ఇది నాకు కలిసి రాదు, దీనివల్ల నాకు మేలు లేదని వదిలిపెట్టమా. ఇసుకు లేకుండా అదే పని చెయ్యి, దేవుడు దాని పట్ల నీకు ఒక రోజు తగిన పంట వస్తావు, తగిన సమయం వస్తుంది. ఇప్పుడు ఆటో నడుపుతున్నారు, ఒక రోజు బాడీ దొరకదని బాధపడకూడదు. ఒక వారం రోజులు బాడీ దొరకపోయేదని బాధపడకూడదు. ఇసుకు లేకుండా వెళ్తామే ఒక దినమున అంత కదా దేవుడు మనలో బాడీ తెస్తాడు. హల్లెలూయా. మనం ఏ పని చేసినా ఇసుకు లేకుండా చేయాలి. నష్టపోయామని వదిలిపెట్టకూడదు. అలాగే దైవజనుడు కూడా మీరు వచ్చిన రాబోయే మీ కొరకు ఇసుకు లేకుండా ప్రార్థన చేస్తారు. ఇసుకు లేకుండా ప్రార్థన చేస్తారు. దాని దగ్గర పంట దేవుడు ఒక రోజుని నాకు కూడా దయచేయను కాక. స్తోత్రం చేయండి. మీకు ఇస్తాడు, నాకు కూడా ఇస్తాడు. మేలు చేయటం అనేది కోరిక. ఇతరుల కేడు చేయాలని కోరుకోవద్దు. మనం కోరుకున్నాడు వద్దు, ఆమాన్ కోరుకున్నాడు, కీడు చేయాలని కోరుకున్నాడు, ఆ కీడులోనే ఆమాన్ పడిపోయాడు. మేలు చేయాలని కోరుకున్నాడు, మొద్దుకై మేలు చేయటం వల్ల దేశానికి ప్రధానమంత్రిగా అందరికి ఇష్టమైన బిడ్డగా పరిపాలన చేయడానికి పంపించాడు మొద్దుకై. మనం ఇతరులకు మేలు చేసేవాళ్ళకి ఉండాలి కానీ ఇతరులకు మనం కీడు చేసేవారిగా ఉండకూడదు. చేతనైతే మేలు చేయి, లేకపోతే కీడు మాత్రం చేయి మాకు. అందుకంటాడు రోమిల పత్రిక 12 వచ్చిన రోమా పత్రిక 12:20 కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం అతని తల మీద ఏం పోస్తావంట? నిప్పులు కుప్పగా పోస్తావా? కీడు వలన జయింపబడక మేలు చేత కీడు. అది నీ పగవాడి ఇంటికి వస్తే ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. పగవాడి ఇంటికి వస్తే పోరా అప్పటికని గట్టి వేయకుండా ఆ పగవాడు వచ్చినందుకు వాడికి అంత అన్నం పెట్టు, నీళ్ళి. నేను ఇంత పగపు, నేను ఇంత నష్టపరిచాను, లేకపోతే ఈవెన్ ఇట్లా అన్నాను, ఇట్లా చేశాను. ఈరోజు నేను సమస్య వచ్చి ఇంటికి వస్తే నన్ను నెట్టి వేయకుండా నన్ను ప్రేమించి కూర్చోబెట్టి నాకు అన్నం పెట్టి నాకు నీరిచ్చి నా ఆకలి తీర్చిందని అతను బాధపడతాడు. నెత్తి మీద నిప్పులు పోసేటికి అతను కనుక నేను ఎందుకు చేశాను ఈ పని, వీళ్ళు ఇంత మంచితనం ఉంది, ఇంత మంచితనం నేను కీడు చేసింది, మంచివాడికి ఇంత కీడు చేశాను అప్పుడు బాధపడతాడు. అందుకే అతని నెత్తి మీద నిప్పులు నువ్వు పోయి కాదు, ఆడే పోసినటువంటిది. అందుకే కీడు చేత మనం జయించలేం కానీ మేలు చేత కీడుని జయించగలదు గాక. మేలు చెయ్యి, వాడు కీడైనా వాడి గురించి నువ్వు మేలు చెయ్యి, దేవుడు తప్పక నీ పట్ల కృప చూపి నేను దీవించును గాక. చూడండి ఒక మాట, ఆదికాండం 50:20 చూడండి ఒక మాట. ఆదికాండం 50:20 ఏమన్నాడు ఇక్కడ? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించేది కానీ నేటి దినం జరిగినట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా నేనే చేసాడు నా పట్ల అంటున్నాడు. ఎవరైనా యేసేపు అంటున్నాడు. యేసేపుని 11వ వాడు 10 మంది అన్నలు షెకెంలో గొర్రెలు కాస్తూ ఉన్నారు. యాకోబు తండ్రి పంపించాడు, నాయన మీ అన్నయ్యలు గొర్రెల దగ్గరికి వెళ్ళారయ్యా, వాళ్ళు వెళ్ళి 4 రోజులు అవుతుంది రాలేదు, కాస్త అన్నం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిరయ్యా, వాళ్ళ క్షేమం మంద క్షేమం తెలుసుకుని నాకు వచ్చి చెప్పని పంపించాడు తండ్రి. పంపించినప్పుడు తండ్రి పుట్టించిన ఆ విచిత్రమైన వస్త్రం దొరుకుని వెళ్ళాడు. అలా దూరంగా చూసి వస్తున్నాడు రా కళ్ళగన్నవాడు, మనందరికంటే ఎక్కువ ప్రేమించబడుతున్నాడు రా, మన్నామో తండ్రి దేశెత్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఈయన తీసేయాలని ఆయన చంపేసేయాలని వాళ్ళ మనసులో పగబెట్టుకుని రాగానే ఆ అన్నప్ప పలికి దించేసిన తర్వాత ఆ వస్త్రం లాగేసి చించేసి ముక్కలు చించేసి కొట్టి గోతులు పడేశారు. కొట్టి ఆడపడేశారు చెప్పండి, గోతులు పడేశారు. గోతులు పడేసి మళ్ళీ తీసి ఏం చేయాలంట, ఇస్మాయిల్కి అమ్ముకున్నారు.
అమ్ముకున్నారు గోతిలో పడవేశారు. 37 కీర్తన ఆదికాండం 37 అధ్యాయం 23లో ఉండి వచ్చిన ఉంది కనుక వచ్చిన ఉంది అనమాట. గోతిలో పడేశారు, మళ్ళీ అమ్ముకున్న వ్యక్తిని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఐగుప్తుకి వెళ్ళాడు, కొన్ని కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఆ దేశంలో ఆ ఫరోకి రెండవ రాజు, ఫరో పెద్ద రాజు, యోసేపు చిన్న రాజు. రెండో రథం ఆయనకి ఇచ్చాడు, రెండవ ఉంగరం అతను తొడిగాడు. కనుక ఫరోకు తండ్రిగా ఉన్నాడు, ఫరో ఇంటికి ప్రభుగా ఉన్నాడు. దేశాన్ని ఏలిగ్గా చేసినట్ట దేవుడు యోసేపు. కరువు వచ్చేసింది ఆ దేశానికి, యెరూషలేము దేశానికి కరువు వచ్చేసి, చుట్టుపక్కల దేశం కరువు వచ్చేసింది. 10 మంది అన్నలు కూడా వచ్చారు ఆహారం కోసం. చూశాడు, గుర్తుపట్టాడు. మీరు నాకు కీడు చేశారు, కానీ దేవుడు నాకు మేలు. కీడు చేసిన కీడుగానే ఆడుకుంటున్నారు, మేలు చేసినాడు ఉన్నతమైన స్థితిలో కోరిక తీర్చలేదా? మేలు చేయాలని ఉద్దేశించు. ఆ కోరిక దేవుడిని తీర్చి ఐగుప్తు వెళ్తానికి యోసేపు నెల ప్రధాన ఆహార శాఖ మంత్రిగా, అందరికి ఆహారం పెట్టే శాఖ అధికారిగా దేవుడు ఇచ్చినట్టుగా దేవుడు నిన్ను కూడా ఒక అధికారిగా చేయను గాక. నీ కోరిక తీరుస్తాడు, మేలు చేయి. ఎవరికి కుట్ర చేయమాక, ఎవరి మీద కీడుతల పెట్టమాక, ఎవరి మీద నిందలు నేరాలు మాపమాక. చేతనైన వరకు నువ్వు మేలు చేయటం నేర్చుకో. తగిన కాలం ముందు నువ్వు పంట కోస్తావు గాక. ఇది రెండవ కోరిక. మొదటి కోరిక ఏ కోరిక చెప్పండి? ఎలా ఉంటే మరి కోరికలు తెరుస్తాయి? దేవుడు భయభక్తులు గల వారికి ఆయన కోరిక తీరుస్తాడు. రెండవది, మేలు చేయాలని కోరిక నువ్వు కలిగి ఉంటే నీ మీదకి ఎన్ని వచ్చినా కూడా ఆ మేలే చెయ్యి, కీడు చేయమాక. ఒక దినము నువ్వు తగిన పంట వాస్తావు, ఉన్నతమైన స్థితిలో దేవుడు నువ్వు ఉంచునుగా. మూడో కోరిక మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. మూడో కోరిక కీర్తన 10వ కీర్తన 17వ వచనం. 10వ కీర్తన 17వ వచనం. 10వ కీర్తన 17వ వచనం. పదవ కీర్తన 17వ వచనం చదువు. యెహోవా లోకులు ఇంకను భయకారులు కాపున్నట్లు బాధపడు వారి కోరికను నీవు వినున్నావు. ఎవరి కోరిక? బాధపడే వారి కోరిక దేవుడున్నాడు. బాధపడేప్పుడు మనుషులు వినరు, దేవుడు వింటాడు. సోదరు చెప్పండి. లోకులందరూ అతను బాధ పెడుతున్నారు. లోకులందరూ అతను బాధ పెడుతుంటే ఆ బాధపడే ఆయన కోరిక అంట యేసయ్య అన్నాడు. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, నువ్వు ఏ బాధలో ఉన్నావో నీ బాధను చూసి దేవుడు ఉన్నాడు. అందుకే భక్తుడు ఆసాఫ్ గారు రాసిన పాట, బాధల్లోన ఆయన గుట్పడేసి రాశారు అనుకుంటారు ఈ పాట రాసి. బాధల్లోన బంధుమిత్రులు ఆదరించలేదు, చీకటి క్రియలు తరుముచుండగా దరికి చేరలేదు. బాధల్లోన బంధుమిత్రులు ఆదరించలేదు, చీకటి క్రియలు తరుముచుండగా దరికి చేరలేదు. యేసు ఒక్కడే నాకు ఆ వెలుగును చూపించి జగట ఊబి నుండి నన్ను పైకి లేవనెత్తి శేష జీవితం ఆయనకే అర్పించదనేను. నా శేష జీవితం ఆయనకే అర్పించదనేను. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షణ పొందితిని నేను ఏకనామమున, బాప్తిసము పొందితిని నాదు పాపములను విడచి. నీతో పయనింప తగు శక్తిని నీయుమయా, నీతో పయనింప తగు శక్తిని నీయుమయా. సాతాను ఎదిరింప ఆత్మబలమును దయచేయి, సాతాను ఎదిరింప ఆత్మబలమును దయచేయి. హల్లెలూయా 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 హల్లెలూయా. బాధల్లో ఉన్న నీ కోరిక, నువ్వు ఏ బాధలో ఉన్నావో, అప్పుల బాధలు ఉన్నావా,
రోగమనే బాధలు ఉన్నావా? సమస్యలనే బాధలో ఉన్నావా? ఇంట్లో సరిగా లేకపోతే బాధపడుతున్నావా? భర్త వల్ల బాధపడుతున్నావా? భార్య వల్ల బాధపడుతున్నావా? బిడ్డల వల్ల బాధపడుతున్నావా? బంధుమిత్రుల వల్ల బాధపడుతున్నావా? స్నేహితుల వల్ల బాధపడుతున్నావా? అధికారుల వల్ల బాధపడుతున్నావా? ఏ బాధలో ఉన్నా కూడా నీ బాధను తీర్చి నీ కోరిక సఫలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన తీరుస్తాడు నీ బాధ. ఆ బాధ ఎవరు పడ్డారో ఒక వాక్యం చెప్పి నీకు ముగిస్తాయి. చాలా ఉన్నాయి. ఆ మాట చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నాడు ఆ వ్యక్తి. చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయం 9. హెబ్బేజు ఘనత పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతనికి ఎబ్బేజని పేరు పెట్టింది. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించమని ప్రార్థించగా దేవుడు అతను మనమని ఆమేన్ చెప్పండి. ఎబ్బేజ్ అంటే వేదన పుత్రుడు. వేదన ఆ తల్లి అంటే అతన్ని చాలా వేదంతో కందండి. ఆ వేదంతో కంటం వల్ల అతనంటే ఎవరికి ఇష్టం లేదు. అతను ముందు పుట్టిన అన్నయ్యలకి ఇష్టం లేదు, అతనికి పుట్టిన వాళ్ళకి ఇష్టం లేదు, ఆ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, ఇరుగోళ్ళకి ఇష్టం లేదు, పొరుగోళ్ళకి ఇష్టం లేదు. బాధ అతను గురించి అందరూ బాధ ఏది ఇచ్చారంట అతను. ఆ వేదన తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక అతడు దేవుని దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నాడు. స్వతం చెప్పండి. దేవుని దగ్గర వచ్చి మొరబెట్టుకుంటే ఇప్పుడు దేవుడు అని చెప్పండి అందరికంటే గండుగా చేశాడంట. స్వతం చెప్పండి. అరే నువ్వు దరిద్రుడురా, అరే నువ్వు దిక్కుమలవుడురా, నిన్ను మెమ్మ యాదంతో కందరా, నీ మొక్కమా చూపిమాక, నువ్వు మా సావాసం రామాక, నువ్వు మా కొద్దు, నువ్వు వచ్చావంటే ఆ దరిద్రత మావు చుట్టుకునింది, ఆ బాధను మావు చుట్టుకొని చెప్పి ఆయన ఎంతమంది వేధించారో అన్ని వేదనలో ఉండి కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టంట. ఇశ్రాయేలు దేవుడి దగ్గరికి వెళ్ళంట. అతను అన్యుడే, కానీ ఇశ్రాయేలు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అతను ప్రార్థన ఆలకించి ఎబ్బేజు సరిహద్దులను విశాలపరిచెను. సోదరు చెప్పండి. నువ్వు ఎవరు నిన్ను తృణీకరించిన, ఎవరు నిన్ను దేశించిన, నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన సత్యవంతుడు, నీతిమంతుడు, అతను శ్రీమంతుడు. ఈ బాధను తీర్చి నేను ఒక ఉన్నతమైన స్థితిలో వస్తానికి ప్రభు కృప చూపును గాక. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య గారు రాసిన పాట, నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకితిని. ధాములో ఇలా పిలిచితిని, నా పాపములో వ్యసనములో ధాములో ఇలా పిలిచితిని, నా పాపములో వ్యసనములో ఓదార్చుమా విసుగంగగా నీ కృపలో నా ప్రభువా. ఓదార్చుమా విసుగంగగా నీ కృపలో నా ప్రభువా. నా వేదనలో వెదకితిని. హల్లెలూయా. బాధల్లో ఉన్న వారి కోరిక దేవుడు తీరుస్తాడు. స్వతం చెప్పండి. చాలా కోరికలు చెప్పడానికి టైం లేదు కనుక 3 కోరికలు చెప్పారు. చెప్పండి 3 కోరికలు ఏంటి? మొదటి కోరిక
నీవు ఆయనందు భయభక్తులు ఉంటే నీ కోరిక తీర్చును గాక. రెండవది, నువ్వు మేలు చేయటం నేర్చుకున్నప్పుడు నీ కోరిక దేవుడు తీర్చును గాక. మూడవది, నీ బాధలో నువ్వు దేవుని దగ్గర ఏడు, ఆయన నీ కోరిక తీర్చును గాక. అందుకే నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన నేను సఫలపరుస్తాను. ఈ ఉదయకాల సమయంలో ఈ 3 కోరికలు తీర్చాలంటే ఈ 3 అనుభవాలు నువ్వు కలిగి ఈరోజు వచ్చే వారం కాలంలో నీ సమస్యలు ఏంటో ఈ అంశం పెట్టుకుని ప్రార్థన చేయి. తప్పక దేవుడు నీ కోరిక తీర్చును గాక. మన కోరికలు తీర్చడానికి ఆకాశం, మహాకాశం, పరమాకాశం తెలిసి ఈ భూలోకానికి వచ్చి మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకుండా ఉన్నాం, మనం కోపంలో ఉన్నాం. ఆయన చూస్తున్న దేవుడు కనుక నీ బాధ ఏంటో తెలుసు, నీ ప్రవర్తన ఏంటో తెలుసు, నువ్వు చేసే కష్టం ఏంటో తెలుసు కనుక ఆయన చూస్తున్నాడు. ఆయన దగ్గరికి అడిగే రీతిలో అడుగు, భయభక్తులు కలిగి ఉండు. ఇతరులు మేలు చేయటం నేర్చుకో. వ్యాధుల్లో బాధపడు, దేవుని దగ్గర ప్రార్థన చేయి, నీ కోరిక తీర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల్లవచ్చండి. ప్రార్థన చేసుకుందాం, తల్లవచ్చండి. అయ్యా, ఈరోజు నువ్వు ఏ కోరికతో వచ్చావు మందిరానికి, నువ్వు ఏ కోరికతో